శ్రీ గురుభ్యో నమ. శ్రీ శంకర భగవత్పాద విరచిత శివానందలహరి 47వ శ్లోకము. శంకరులు తమ హృదయము అనే ఆరామములో ఉద్యానవనమునకు ఉన్న లక్షణములు కలవని చెప్పారు. తమ హృదయానికి ఆరామమునకు భేదం లేదని తెలిపారు. కాబట్టి తన హృదయం అనే ఉద్యానవనంలో విహరింపుమని శివుని కోరారు. శంభుధ్యాన వసంత సంగిని హృదారామేఘజీర్ణశ్చదాః స్రస్తా భక్తిలతాశ్చటా విలసితాః పుణ్యప్రవాళశ్రితాః దీప్యంతే గుణకోరకా జపవచః పుష్పాశ్చ సద్వాసనాః జ్ఞానానందసుధామరందలహరీ సంవిత్ఫలాభ్యున్నతిః. ఈ శ్లోకమునకు భావము: ఈశ్వర, మీ ధ్యానము వసంతకాలముగా సంప్రాప్తము కాగా నా హృదయము అనే పూల తోటలో పాపములు అన్నీ పండుటాకుల వలె రాలిపోయాయి, పుణ్యములు చిగురుటాకులుగా మొలిచాయి. వాటి మీద సద్గుణములు మొగ్గలుగా బయలుదేరాయి. నవనవలాడే మీ భక్తి తీగలు సాగుతున్నాయి. ఆ తీగలయందు జపవచనములు అనే పుష్పములు ఉదయించాయి. అవి సత్కర్మ సంస్కారములు అనే సువాసనలను వెదజల్లుతున్నాయి. జ్ఞానము, ఆనందము అనేవి అమృత మకరందాలుగా ప్రవహిస్తున్నాయి. బ్రహ్మజ్ఞానము ఫలముగా స్ఫురిస్తోంది. ఈ విధంగా నా హృదయము ఉద్యానవనమునకు ఉండే అన్ని లక్షణాలతో ప్రకాశిస్తోంది. కాబట్టి నా హృదయము కూడా ఉద్యానవనమే అని చెప్పాలి. ఈశ్వర, నీవు ఇందులో నివసించు అని ప్రార్థన. శంకరులు ఈ శ్లోకంలో పరమేశ్వర ధ్యానాన్ని వసంత ఋతువుగా వర్ణించారు. వసంత ఋతువు రాగానే ఉద్యానవనములో పండుటాకులు రాలిపోతాయి, చిగుళ్ళొస్తాయి, మొగ్గలు వస్తాయి, తీగలు సాగుతాయి, పుష్పములు వికసిస్తాయి, పూల సువాసనలు వ్యాపిస్తాయి, పూల నుండి అమృత మకరందాలు ప్రవహిస్తాయి, పండ్లు పండుతాయి. మన హృదయం పూలతోట వంటిది. ఆ పూలతోటకు వసంత ఋతువు వచ్చింది. హృదయం అనేది పూలతోట అనుకుంటే ఈశ్వర ధ్యానం దానికి వసంత ఋతువు వంటిది. మనం మన హృదయానికి ఈశ్వర ధ్యానంతో సంబంధం కలిపితే వసంత ఋతువు సంబంధంతో పూల తోటలో వచ్చిన మార్పుల మాదిరిగానే మన హృదయంలో కూడా మార్పులు వస్తాయని శంకరులు ఈ శ్లోకంలో చెప్పారు. ఆ మార్పులు ఇలా ఉంటాయట. హృదయం అనే పూల తోటకు పరమేశ్వర ధ్యానం అనే వసంతకాలంతో సంబంధం కలగగానే పాపములు అనే పండుటాకులు రాలిపోతాయి, పుణ్యములు అనే చిగురుటాకులు శోభిస్తాయి, పుష్పాలు వికసిస్తాయి, ఉత్తమ సంస్కారములు అనే పరిమళాలు వ్యాపిస్తాయి, జ్ఞానము, ఆనందము అనే పూదేనెలు కురుస్తాయి, బ్రహ్మజ్ఞానము అనే పండు ఉద్భవిస్తుంది. ఈశ్వర ధ్యానము వలన కలిగే ఫలితాలను శంకరులు ఈ శ్లోకంలో పై విధంగా తెలిపారు. మన హృదయం ఈశ్వర ధ్యానంలో నిమగ్నం కావాలని ఆ విధంగా మనకు సూచించారు. మన హృదయం కనుక ఈశ్వర ధ్యానం చేస్తూ వసంత ఋతువులోని ఆరామంలా ఉంటే అందులో పరమేశ్వరుడు నివసిస్తాడని శంకర్లు మనకు సూచించారు. మరి ఒక శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. శుభం.